సార్ మరొక అంశానికి వస్తే అసలు అసీం మున్నీర్ ఏమనుకుంటున్నాడు? ఆయన భారతదేశానికి వార్నింగ్లు ఇవ్వడం, ఆయనకి నచ్చినట్లుగా స్పీచ్లు ఇవ్వడం, మొన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ అదే వ్యాఖ్యలు మరొకసారి చేస్తున్నారు. అసలు ట్రంప్తో ఈయన భేటీ, ఆయనతో విందు భోజనాలు అయిన తర్వాత ఏమన్నా కాన్ఫిడెన్స్ ఏమన్నా పెరిగిందా, లేదా కొద్దిగా కళ్ళు నెత్తి మీదకి వచ్చాయని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంది. అసలు ఈయన వైఖరిని ఏ రకంగా చూడాలండి? ఏప్రిల్ 22న భారత్లోని పహల్గాంపై దాడి జరిగింది. 26 మంది చనిపోయారు. దీనికి రెస్పాండ్గా భారతదేశం ఏం చేసింది? మే 7 నుండి మే 10 వరకు 3 నుండి 4 రోజులు భీకర యుద్ధంలో, అంటే చాలా స్విఫ్ట్ షార్ట్ టర్మ్ వారులో పాకిస్తాన్ మట్టి కరిచింది. అది ఓటమి చెందింది, కాళ్ళ బేరానికి వచ్చింది. వాళ్ళే మొన్న ఒప్పుకున్నారు కూడా, వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. కాళ్ళ బేరానికి వెళ్తే మేము శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాం ఇండియాతో అని. అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇండియా మేము మిసైల్ వేద్దామనేటప్పటికి బ్రహ్మోసులు వచ్చి మా మీద పడిపోయి ఏం చెయ్యం, ఓడిపోయామని ఆయన కూడా మాట్లాడాడు. కిరానా హిల్స్ దగ్గర మనం ఆటం బాంబులు తీయడానికి వీలు లేకుండా అటాక్ చేసాం. నూర్ ఖాన్ని అటాక్ చేసాం. పాకిస్తాన్ యొక్క 7,96,000 చదరపు కిలోమీటర్ల భూభాగం, తన ఆర్మీ అంతా భారత్కి లొంగిపోయిందనమాట. అయినప్పటికీ కేవలం కొన్ని నెలల్లో మళ్ళీ అదే దేశం, అదే ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ భారత్కు వార్నింగ్ ఇచ్చే రేంజ్కి వచ్చాడు. వాట్ కైండ్ ఆఫ్ రెజల్యూట్ రెస్పాన్స్ ఈ మాట్లాడడం లేదు. అసలు రెస్పాన్స్ ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? టెర్రరిజం, ఆయన ఇంకొక పదం ఉపయోగించాడు. ఆయన ఏంటంటే పాకిస్తాన్ ప్రమోటెడ్ టెర్రరిజం ఈజ్ లీగల్ అంటున్నాడు. అంటే చట్టబద్ధమైనది టెర్రరిజం అంటున్నాడు. అంటే అంతర్జాతీయ చట్టాలకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. గత మేలో మనం ఇచ్చిన రెస్పాన్స్కి ఆయన నుంచి రెస్పాన్స్ ఇవ్వలేకపోయాడు. అప్పుడు బంకర్లో దాక్కున్నాడు. ఎందుకంటే ఆపరేషన్ రావెల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళి మనం అటాక్ చేస్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద ఆయన బంకర్లో దాక్కున్నా అసలు బయటకు కనపడలే. యుద్ధం జరిగినంత కాలం పహల్గాం దాడి తర్వాత ఆయన ఎప్పుడు బయట మాట్లాడలే. ఫస్ట్ టైం ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ టాక్డ్ అబౌట్ ది రెజల్యూట్ రెస్పాన్స్ అంట. మళ్ళీ రీజనల్ ఇన్స్టెబిలిటీ, అంటే రీజనల్ ఇన్స్టెబిలిటీ భారత్ కారణం అవుతుంది, మేము రక్షిస్తున్నాం, వి లెట్ ది రీజనల్ స్టెబిలిటీ అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే బేరాలు పలుకుతున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే ట్రంప్ను మీట్ అయిన వచ్చిన తర్వాత ఇక్కడ రక్షణ శాఖ నిపుణులు, విదేశాంగ నిపుణులు ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్లో గవర్నమెంట్ వీక్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఓడిపోయింది, గవర్నమెంట్ నేను కాదని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఈయన అధ్యక్ష పీఠంపై గురిపెట్టాడు. అసీం మున్నీర్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అనే ఒక పెద్ద బిరుదు వచ్చింది పాకిస్తాన్ చరిత్రలో జియావుల్ హక్ తర్వాత. ఇప్పుడు ఆర్మీ అధ్యక్షుడు. ఈయన కొన్ని నెలల్లో ఈయన రిటైర్మెంట్ ఉంది, కొన్ని నెలల్లో. కాబట్టి తర్వాత అధ్యక్షుడు అయిపోవడమే. అంతకుముందు ముషరాఫ్, జియావుల్ హక్, ఆయు కామన్ పెద్దగా అయిపోయారు, అధ్యక్షులు అయిపోయి 15 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ అధికారంలో. అలాగే ఇప్పుడు ఆయన కావాల్సిన అధికారం, పాకిస్తాన్కి నేను రక్షిస్తా, సింధు నది తీసుకొస్తా అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన యుద్ధంలో ఓడిపోయిన ఒక ఆర్మీ చీఫ్ అనే విషయం ఆయనకు గుర్తులేదు. 2, నిన్నటికి నిన్న పశ్చిమ వజీరిస్తాన్, అంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండి, పాకిస్తాన్ ఒక ప్రావిన్స్, ఇస్లామాబాద్ దగ్గర అవతల ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్కి బౌండరీలో ఉంటుంది. అక్కడ నిన్న పాక్ ఆర్మీ భయంకరమైన దాడికి గురయ్యి, అక్కడ టీపీపీ అని ఉంటుందండి, తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్ అని ఒకటి ఉంటుంది. ఆ తీవ్రవాద సంస్థ నిన్న అటాక్ చేస్తే 18 మంది ఆర్మీ జవాన్లు చనిపోయారు. ఇది ఇండియా చేసిన పని అంటున్నాడు ఆయన. ఇండియా తిరస్కరించింది. ఎందుకంటే దేని తర్వాత ఇండియాని ఆయన ఆరోపణ చేసి ఇండియా తిరస్కరించిన తర్వాత ఆ టీపీపీ క్లెయిమ్ చేసింది, మేమే దాడి చేశాం వీళ్ళ మీద అని. అలాగే బెలూచిస్తాన్ మీద దాడి జరుగుతుంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఇన్కెపాసిటీని కప్పిపుచ్చుకోవడానికి ఇండియాని బూచిగా చూపిస్తున్నాడు. అదే అనమాట ఆర్మీ చీఫ్ చేసేది. అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకోటి కూడా తీవ్రవాద సంస్థలు మళ్ళా పునరుద్ధరిస్తుందని తెలుస్తుంది. డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ చేసుకుంది, తర్వాత ఆయుధాలు తెచ్చుకుంటుంది, ఇటు టర్కీ నుండి, చైనా నుండి, అమెరికా నుండి కూడా ఇండైరెక్ట్గా టర్కీ నుంచి తెచ్చుకుంటుంది. అంటే పాకిస్తాన్ మరో యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది, మరో టెర్రరిస్ట్ దాడి భారతదేశంపై చేయడానికి పూనుకుంటుంది. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. కాబట్టి అందుకని ఇండియా చాలా తెలివిగా చెప్పింది, వీళ్ళు ఆపరు, ఈ తీవ్రవాదుల మూకలు ఆపరు. ఎందుకంటే పాము ఎవడో ఒకటి పెంచినోడే ఎత్తుంది, అటేపోయినా కోటేస్తుంది. దాంట్లో విషం అయిన తర్వాత అవసరమైతే భూమి కొట్టుకునే అది కక్కిద్ది విషం. ఆ విషం దాంట్లో తిమ్మిరి లెక్కిపోద్ది అనమాట. అలాగే టెర్రరిస్టులు వీళ్ళు లొంగరు, వీళ్ళు భక్తితో ఉండరు, వీళ్ళు భయంతోనే లొంగాలి, వీళ్ళు ఫోర్స్తో వేసేయాలి అక్కడ ఇజ్రాయెల్ వేసినట్టు. అందుకని ఏం చేయాలి? ఇండియా సంసిద్ధం అవుతుంది. ఇండియా మరో వారు చేస్తే సంసిద్ధం అవ్వడానికి కావాల్సిన అన్నీ అక్కడ గురి పెట్టుకుని కూర్చుందనమాట. వీళ్ళు ఆపరు, ఎందుకంటే అక్కడ సింధు జలాలు లేవు, పాకిస్తాన్ ఎడారి అవుతుంది, ఆ పీపుల్కి ఏం చెప్పలేకపోతున్నారు, 16 కోట్ల మంది వ్యవసాయదారులకి ఏం చెప్పలేకపోతున్నారు. తర్వాత ఇప్పుడు ఈయన అధ్యక్ష పీఠంపై గురిపెట్టాడు. షహబాజు ఆయన మళ్ళీ ఎన్నికల మీద దృష్టి పెడుతున్నాడు. అపోజిషన్ ఏమో జైల్లో ఉంది. ఈ ఇంకొక పార్టీ, ఈ జుల్ఫికర్ అలీ భుట్టో వాళ్ళ కొడుకు ఇప్పుడు ఈయన బిలావెల్ భుట్టో అంటున్నాడు ఇండియాతో యుద్ధమని.
అంటే ఇండియా ఆర్మీని బూచీగా చూపించి వాళ్ళ పొలిటికల్గా వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం. కాబట్టి ఇండియా జాగరూకతతో ఇక్కడ వ్యవహరించకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది.